ఎప్పుడు మనకు బలం ఉంది కదా అని చెప్పి ఇంకొన్ని తంతానికి వెళ్ళకూడదు. మనం ఉన్న బలాన్ని ఆత్మరక్షణలో భాగంగా ఉపయోగించుకోవాలి, కానీ బలం ఉంది కదా నలుగురిని బాధతా అనకూడదు. ఎస్, బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడనే ఒక లైన్ కూడా ఉంది. బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి అనేది కూడా ఉంది. ఎంత బలవంతమైన పామైనా కానీ చీమలన్నీ కలిసి వచ్చి చంపేయగలుగుతుంది అనేది సుమతి శతకంలో ఒక పద్యంలో వచ్చే లైన్. పద్యం ఏంటంటే, బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేల. బలవంతమైన సర్పము కావాలని చివరి లైన్ వదిలేసి నేను చదవకుండా దాన్ని నేను వదిలేసిన లైన్ని మీరు కామెంట్ చేయండి. ఈ పద్యం అందరికీ బాగా వచ్చిందే, ప్లస్ వీడియో బిగినింగ్ లో పద్యం చివరి లైనే పాడాను. అది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? రెగ్యులర్ గా డైలీ తెలుగు వాణి ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ లో కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.